ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మిజోరం దేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా భారత ఆరోగ్య రంగంలో పరివర్తనాత్మక పురోగతిని సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఈ స్టేషన్లను ప్రారంభిస్తారు. అమృత్ భారత్ పథకం కింద నగర కేంద్రాలుగా నవీకరించిన ఈ స్టేషన్లను ప్రాంతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. అదేవిధంగా రైల్వేలు, రహదారులు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాలకి సంబంధించి 26,000 కోట్ల రూపాయల విలువైన బహుళ ప్రాజెక్టులను సైతం రేపు ప్రధానమంత్రి దేశానికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశలో 103 అమృత్ భారత్ స్టేషన్లను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్లోని బికనీర్ పర్యటన సందర్భంగా జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ అమృత్ భారత్ పథకం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేస్తూ, रेलवे की एक महत्वपूर्ण योजना है अमृत भारत स्टेशन योजना। इसके तहत जो स्टेशन होती है उसमें यात्रियों की सुविधाएं बढ़ाने के लिए इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट किया जाता है। ये टोटल ऐसे 1,300 से ज्यादा रेलवे स्टेशन पूरे देश में है। ये फर्स्ट फेज में 103 रेलवे स्टेशनों में जो काम हुआ है उसका लोकार्पण कल करेंगे प्रधानमंत्री जी देशमुख से। ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులపై ఈరోజు జరిగిన ఆపరేషన్ను నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. నక్సల్స్ ఉద్యమానికి వెన్నుముక అయిన కీలక నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారని అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ధైర్య సాహసాలు చూపిన భద్రతా దళాలను అమిత్ షా ప్రశంసించారు. ఇక ఈ ఎన్కౌంటర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానన్నారు. మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని మరింత బహిర్గతం చేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించడానికి జేడీయూ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సంజయ్ కుమార్ ఝే నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈరోజు 5 దేశాల పర్యటనకు బయలుదేరింది. ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ల దేశాలను ఈ ప్రతినిధి బృందం సందర్శించి ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి భారతదేశపు విధానాన్ని తెలియజేస్తుంది. అలాగే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బృందం ఈరోజు యుఏఈ, లైబీరియా, కాంగో దేశాల పర్యటనకు బయలుదేరనుంది. నైరుతి పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లోని కుజ్దార్ జిల్లాలో ఈరోజు ఉదయం స్కూల్ బస్సుపై జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో 4 పిల్లలు మృతి చెందగా మరో 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ CMHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించకపోగా ఈ దాడి వెనుక కారణాలు భారతదేశం ప్రమేయం ఉందని పాకిస్తాన్ చేసిన నిరాధారణమైన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ సంఘటనలో చోటు చేసుకున్న ప్రాణ నష్టానికి భారతదేశం సంతాపం తెలియజేస్తుందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాద కేంద్రంగా ఖ్యాతి ఆర్జిస్తున్న పాకిస్తాన్
ప్రపంచ దృష్టిని మళ్లించడంతో పాటు సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్పై ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీన ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. కైలాస్ మానస్ సరోవర యాత్రకు ఈ సంవత్సరం మొత్తం 750 మంది యాత్రికులు ఎంపికయ్యారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సమక్షంలో ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా ఈ యాత్రికుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా చేసిన భారత సైన్యానికి దేశ ప్రజానీకం జేజేలు పలుకుతోంది. భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. అందులో భాగంగా పరమ్వీర్ చక్ర అవార్డు గ్రహీత మేజర్ హోషియార్ సింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో జన్మించిన మేజర్ హోషియార్ సింగ్ 1963లో గ్రెనేడియర్స్ రెజిమెంట్లో నియమితులయ్యారు. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా శత్రుసేనల నుండి అధిక ముప్పు ఉన్న ప్రాంతాలలో బెటాలియన్కు ఆయన నాయకత్వం వహించారు. జర్పాల్ ప్రాంతంలో ప్రత్యర్థుల నుండి భీకర కాల్పులు ఎదుర్కొని గాయాల పాలైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దళాలను శత్రుసేనల వైపు నడిపించారు. ఈ క్రమంలో డిసెంబర్ 17, 1971న భారీ పిరంగి కాల్పులతో ప్రత్యర్థులు విరుచుకుపడగా హోషియార్ సింగ్ నేరుగా ఆ బృందాలపై కాల్పులు జరిపి కమాండింగ్ ఆఫీసర్తో సహా 85 మంది వెనక్కి తగ్గేలా నిలువరించగలిగాడు. అందరికీ ఆరోగ్య భద్రతను కల్పించాలనే సూత్రానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు. ఈరోజు జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సభలో అసెంబ్లీ ప్లీనరీని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా సాధించిన పరివర్తనాత్మక పురోగతిని ప్రస్తావించారు. ఈ కార్యక్రమం సమగ్ర ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను విస్తరించిందని, మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించిందని, ప్రపంచ ఆరోగ్య సమానత్వం పట్ల భారతదేశం తన నిబద్ధతను పునరుద్ఘాటించిందన్నారు. భారతదేశం ఇటీవల ట్రకోమా రహితంగా WHO ద్వారా ధృవీకరించబడిందని పుణ్యసలీల శ్రీవాస్తవ పేర్కొంటూ, India has made significant strides in healthcare through transformative initiatives like Ayushman Bharat. Our achievements have been recognized globally. The UN Population Fund acknowledged India's progress in maternal health and family planning. India received the trachoma-free certification from WHO and is committed to eliminating diseases such as TB, leprosy, lymphatic filariasis, measles, rubella and Kala-Azar. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 26వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అందులో ముఖ్యంగా ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మిజోరం దేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా భారత ఆరోగ్య రంగంలో పరివర్తనాత్మక పురోగతిని సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.